శ్రీ గురుభ్యో నమః. 5వ అధ్యాయం 10వ శ్లోకం. ఓం బ్రహ్మణ్యాధాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి యః లిప్యతేన స పాపేన పద్మపత్రమివాంభసా. ముందుగా పదపదానికి అర్థం తెలుసుకుందాం. బ్రహ్మని పరబ్రహ్మమునందు ఆదాయ సమర్పించి అంటే ఉంచి, కర్మని కర్మలను, సంగం ఆసక్తిని, త్యక్త్వా వదిలిపెట్టి, కరోతి యః ఎవరైతే చేస్తారో, లిప్యతే నస అతడు అంటుకోడు, పాపేన పాపము చేత, పద్మపత్రం ఇవ తామరాకు వలె, అంబస నీటి వలన. పరమాత్మ ఏమంటున్నాడంటే, బ్రహ్మణ్యాదాయ కర్మాని నా కర్మలన్నింటినీ ఆ పరమాత్మకు సమర్పిస్తున్నాను. కేవలం ఈశ్వరాజ్ఞతో మాత్రమే చేస్తున్నాను. ఈ సత్కర్మలు చేస్తున్న వాడిని నేను కాను. ఈ సత్కర్మలతో నాకు ఎటువంటి సంబంధము లేదు. ఇది నాకు ఎటువంటి ఫలితాన్ని ఇవ్వవలసిన అవసరం లేదు. ఇది కేవలం ఈశ్వరుడి ఆజ్ఞతో, ఈశ్వరుడి యొక్క సేవకుడిని అనే భావతో చేస్తున్నాను. ఈశ్వరాజ్ఞతో కేవలం ఈ సత్కర్మ క్రియ నా వల్ల జరుగుతుంది. ఆ సత్కర్మలకు చేసే ప్రయత్నం నా ద్వారా జరగవలసినదే. ఆ కర్తృత్వానికి నాకు సంబంధం లేదు. నాకు ఆ ఫలితం అక్కర్లేదు. పరమాత్మ చేయమన్నాడు, నేను చేస్తున్నాను అనే భావనతో కర్మాచరణ చేసుకోవాలి. ఎవరైతే పరమాత్మకు సమర్పణ భావంతో కర్మలు చేసుకుంటారో, ఫలితం మీద ఆసక్తి లేకుండా చేసుకుంటారో, లిప్యతేన స పాపేన పాపంతో సంబంధం ఉండదు. ఎందుకు కలగదు అంటే, పద్మపత్రమివాంబస తామరాకు మీద నీటి బొట్టు వేస్తే నీటి బొట్టు ఉన్నట్టు కనిపిస్తుంది తప్ప దానికి సంబంధం ఉండదు, నిలబడదు. అలాగే క్రియలు జరుగుతున్నట్టు ఉంటాయి, క్రియలకు ఈ మనిషికి సంబంధం ఉండదు. ఎందుకు ఉండదు అంటే, అక్కడ నేను చేస్తున్నాననే భావన ఉండదు అని పరమాత్మ స్పష్టంగా చెప్తున్నాడు. మనం ఇంకా ఇన్నర్ మీనింగ్ తెలుసుకోవాలి అంటే ఈ శ్లోకంలో పరమాత్మ కర్మలు ఇంకా ఎలా చేయాలో వివరిస్తున్నాడు. ఈ ప్రపంచంలో మనం ప్రతి దానికి ఎవరి మీదనో ఒకరి మీద ఆధారపడదాం. ప్రతి వాడు అంతే. స్వతంత్రంగా జీవిస్తున్నాము అని అనుకున్నా అది ఒట్టి భ్రమ. దేని మీదనో ఒక దాని మీద, ఎవరి మీదనో ఒకరి మీద నిత్యం ఆధారపడుతున్నాము. ఆ ఆధారపడ్డ వాళ్ళు మనల్ని కాపాడవచ్చు, కాపాడకపోవచ్చు. కానీ పరమాత్మ మీద ఆధారపడితే ఆయన మనలను అనుక్షణం కాపాడతాడు. అటువంటప్పుడు వాళ్ళ మీద వీళ్ళ మీద ఆధారపడడం కన్నా పరమాత్మ మీద ఆధారపడడం మేలు కదా. పరమాత్మ మీద ఆధారపడడం అంటే మనం ఏ పని చేసినా ఆ కర్మఫలాన్ని పరమాత్మకు అర్పించడం. మనం నిత్య జీవితంలో కృష్ణార్పణం, రామార్పణం, భగవదార్పణం అనే మాటలు వినే ఉంటాము. అంటే ఈ కర్మ ఫలితములు నావి కావు, భగవంతునిది. దీనితో నాకు ఎలాంటి సంబంధం లేదు అనే భావన కలగడం. నేను చేస్తున్నాను అనే కర్తృత్వ బుద్ధిని వదిలిపెట్టడం. ఈ లక్షణాలతో కర్మలు చేస్తే ఆ కర్మ బంధనములు అతనికి అంటవు. ఎలాగంటే, తామరాకు నీటిలోనే ఉంటుంది, నీటిలోనే పుడుతుంది, నీటిలోనే పెరుగుతుంది. దాని మీద నీరు వేస్తే మాత్రం నిలబడదు. తామరాకును నీటిలో ముంచి తీసినా దానికి నీటి తడి కూడా అంటదు. అలాగే అతడు ఏ కర్మ చేసినా అతనికి ఆ కర్మ ఫలం ఉండదు. దీనినే కర్మ సన్యాసం అని అనవచ్చు. కాబట్టి జీవన్ముక్తులైన వాళ్ళు తాము తరించినప్పటికీ మానవులను తరింప చేయడానికి కర్మలు చేస్తుంటారు. ఉదాహరణకు జనక మహారాజు లాంటి వాళ్ళు. ఈ శ్లోకంలో బ్రహ్మణ్యాదాయ కర్మాని అంటే మనం చేసే కర్మలను పరమాత్మకు సమర్పించాలి అని అర్థం. ఏదైనా వస్తువు అయితే సమర్పించవచ్చు, కానీ కర్మలను ఎలా సమర్పిస్తాము అనే సందేహం రావచ్చు. అంటే ఏ పని చేసినా పరమాత్మ భావనతోనే చేయాలి. మనము చేసే ప్రతి పని పరమాత్మ చూస్తున్నాడు, గమనిస్తున్నాడు అనే భావనతో చేయాలి. తప్పు చేస్తే శిక్ష తప్పదు అనే విషయం గుర్తు పెట్టుకొని చేయాలి. నేను చేసే కర్మల వలన కర్మఫలం నాది కాదు, పరమాత్మది అనే భావనతో చేయాలి. పరమాత్మ మీద ప్రేమతో, భక్తితో, శ్రద్ధతో చేయాలి.
దాని వలన వచ్చే ఫలితములను మంచైనా చెడ్డైనా పరమాత్మ ప్రసాదంగా స్వీకరించాలి. అలాగే మనం ఈ లోకంలోనే ఉంటూ లోకంలోని కష్ట సుఖాలకు రాగద్వేషాలకు అంటుకోకుండా మన కర్మలను భగవంతునికి అర్పించాలి. హరి ఓం తస్సత్.